రాజీవ్ గారు చెప్పండి, మొన్నటిదాకా అప్పుడు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు విపరీతంగా రాసిన వాళ్ళు ఇప్పుడు ఇన్ని వేల కోట్ల భూములు ఇట్లా పోతున్న, కార్పొరేషన్లో గందరగోళం జరిగిన, వైసీపీ వాళ్ళ మీద దాడులు జరిగినా కూడా వ్యతిరేకంగా అసలు రాయకపోవటం కాకుండా ఎదురు రాయటం, ఈ పరిణామాలు ఏ రకంగా విశాఖపట్నం ప్రజలు ఏ రకంగా జీర్ణించుకుంటున్నారు ఈ పరిస్థితిని? కేఎస్ఆర్ గారు, మీకు మురళి గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. నిన్న విశాఖపట్నం జీవీఎంసీ చరిత్రలో ఒక బ్లాక్ డే. ప్రజాస్వామ్యం అధికారికంగా కూనీ కాబడినటువంటి రోజు. ఏదైతే ప్రజల ఆస్తి అయినటువంటి ప్రభుత్వ భూమిని, సుమారు 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఎన్నాళ్ళు కబ్జా చేసి అనధికారికంగా అనుభవించి, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భూమిని పరిరక్షించాలనేటువంటి ఆదేశాలతో అప్పుడున్నటువంటి ఇన్ఛార్జీలు, అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కలిపి ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందో, ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూమి కబ్జా కాబడిందో వాటన్నిటిని కూడా కబ్జాకోరుల చేతుల్లో నుంచి బయటికి తీసుకొచ్చి తిరిగి ప్రభుత్వానికి అప్పజెప్పేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఆనాడు చేస్తే, ఆ రోజు సోకాల్డ్ ఎల్లో మీడియా మిగతా వారంతా కూడా తాటికి అంత అక్షరాలతో మా ప్రభుత్వం ఏదో తప్పు చేస్తుంది అన్నట్టు ఒక బురద జల్లే కార్యక్రమం చేశారు. అయినప్పటికీ వాటికి వెరవకుండా అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మా పార్టీ యొక్క నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క 54.79 ఎకరాలు ఏదైతే ఉందో అక్కడ ఖచ్చితంగా ఇది ప్రభుత్వ భూమి అని బోర్డులు పాతి, దీనిలో ఎవరైనా ట్రస్ పాస్ చేస్తే వారు ఖచ్చితంగా శిక్షార్హులని బోర్డులు పెట్టడం కూడా జరిగింది. అయితే దీని మీద కేసు కోర్టుకు వెళ్ళారు, దాని మీద స్టే ఉంది. అది ఒకటి స్టే ఉంటుండగా, కోర్టు పరిధిలో ఉంటుండగా, ఆల్రెడీ ప్రభుత్వ భూమి అని బోర్డు ఉంటుండగా, వీళ్ళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంపీగా భరత్ గారు 5,10,000 ఓట్లతో మెజారిటీ విశాఖ ప్రజలు ఇచ్చినందుకు ఆయన ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే భూ కబ్జా. 5,000 కోట్ల భూ కబ్జాని దర్జాగా చేసేసినటువంటి భరత్ గారు పైపెచ్చి ఆయన గొప్ప మాట మాట్లాడారు. మన ఎవరో ప్రజాశక్తి రిపోర్టర్ అనుకుంటారు, ఆయన అడిగితే ఆయన అన్నాడు ఏమని, మా ఆధీనంలో ఉన్నటువంటి భూమి, గీతం విద్యా సంస్థల ఆధీనంలో ఉన్నటువంటి భూమిని మేము క్రమబద్ధీకరించుకుంటే మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి అన్నాడు ఆయన. అన్నంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది సార్. ఏంటంటే బ్రహ్మానందం గారు ఓ సినిమాలో ఉంటది, జైల్లో పెడతారు బ్రహ్మానందం గారిని. ఎందుకయ్యా నన్ను జైల్లో పెట్టారు అంటే, ఒక తల్లి మాట నిజం చేసినందుకు జైల్లో పెట్టారంటారు. ఏటా తల్లి మాట నువ్వు నిజం చేసావంటే, ఆ అబ్బాయి అన్నం పెట్టినప్పుడు తినకపోతే బూచోడు పట్టుకెళ్ళిపోతాడని వాళ్ళ అమ్మ చెప్పింది. ఆ పిల్లోడు అది అన్నం తినలేదు, వాళ్ళ అమ్మ మాట నిజం చేయాలని ఇది చేసినట్టు కిడ్నాప్. ఇది కిడ్నాప్ చేసి ఇది జైల్లో పెడితే ఇది చెప్తున్న మాట తల్లి మాట నిజం చేశాడు. అలాగే ఈయన చేసింది ఏంటంటే పెద్ద భూ కబ్జా, పెద్ద ల్యాండ్ గ్రాబ్. ముందు ఇమీడియట్ గా ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టాలి భర్త మీద. అది మానేసి ఎంత అంటే చేసినటువంటి తప్పుడు పన్ను కూడా ఎంత అద్భుతమైనటువంటి కవరింగ్ ఇచ్చుకుంటారో చెప్పాలంటే మా విశాఖ ఎంపీ భరత్ గారిని ఒక ఉదాహరణగా తీసుకుంటే సరిపోద్ది అనిపించింది. ఆయన ఏం చెప్పాడు, మా ఆధీనంలో ఎలాగొచ్చింది ఇలా ఆధీనంలోకి ప్రభుత్వ భూమి. సరే, దాన్ని ప్రశ్నిస్తూ, నిలదీస్తూ, ప్రతిఘటిస్తూ ప్రతిపక్ష పార్టీగా మేము వెళ్ళి ఆ భూముల్ని సందర్శించాలని గౌరవ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు ఆ నాయకత్వంలో మేము అంతా వెళ్తే కనీసం మమ్మల్ని పరిసరాల్లో కూడా వెళ్లకుండా పోలీసులు పెట్టి అడ్డుకున్నటువంటి పరిస్థితి. నిన్న మేము రోడ్డు మీద ఒక పక్క ధర్నా, జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర, గాంధీ వర్ధంతి రోజున గీతం కాలేజ్ పేరు గాంధీ అనేటువంటి పేరు పెట్టుకున్నారు ఆ గీతం కాలేజీకి. సో ఆ చేస్తున్నటువంటి ఆక్రమణలు, భూ కబ్జాలు నిరసిస్తూ మేము ధర్నా పెట్టి లోపల మా సభ్యులు పోరాటం చేస్తే, సార్ మీరు నమ్మరు ఎంత దురదృష్టం అంటే, అల్లు శంకర్రావు మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రక్తాలు వచ్చినట్టు కొట్టారు. మహిళలు అక్రమ రోహిణి కానీ, స్వాతి అనే ఆమె కానీ, లేదా మా మాజీ మేయర్ కానీ అందరి మీద కూడా దాడులు జరిగినాయి. మా డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్, మా మాజీ డిప్యూటీ మేయర్ జియాల్ శ్రీధర్, లేదా కార్పొరేటర్ బిపిన్ జైన్, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, ఇలా అందరి మీద కూడా వ్యక్తిగతంగా, భౌతికంగా దాడులు చేసి, గాయపరిచి, బుల్డోజ్ వ్యవహారం చేసి, నెంబర్లు చదువుకుంటూ మేయర్ వెళ్ళిపోయి మొత్తం అన్ని ఆమోదించేసామన్నారు. అదంతా దౌర్భాగ్యం సార్. చర్చ కౌన్సిల్ అంటే ఏంటి? ప్రజాస్వామ్యంలో విలువలు పాటించాల్సిన బాధ్యత కౌన్సిల్కి ఉంటుంది కదా. వచ్చినటువంటి అంశాలు చర్చించాలి, చర్చ తర్వాత ఆమోదించిందా తిరస్కరించిందా అని చెప్పాలి. ఇవన్నీ మానేసి 1 2 3 4 5 6 7 8 9 15 దాకా మేయర్ నెంబర్లు చదువుకుని వెళ్ళిపోయి తిరిగి మా మీద దుష్ప్రచారాలు, మేమేదో తప్పు చేసినట్టు ఈ రోజు అలా వార్తాపత్రికల్లో కథనాలు రావడం అంటే అంతకన్నా దురదృష్టం ఇంకొకటి లేదు సార్. అందుకే మేము చెప్పాం, ఖచ్చితంగా మా కార్యాచరణ మేము ప్రకటించబోతా ఉన్నాం. దీని మీద కోర్టుకు కూడా వెళ్తాం. ఏం లేదో ఈ రోజు 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి అని అనుకుంటున్నారు తప్పితే, వాస్తవానికి సార్ ఇందాక మురళి గారు ఎంవీఎస్ మూర్తి గారి గురించి చెప్పారు. మంచి ఉంటే మంచి చెప్తాం, చెడు ఉంటే చెడు చెప్తాం, అందులో మమాటం లేదు. ఎంవీఎస్ మూర్తి గారు విశాఖ ఎంపీగా ఉంటుండగానే అసలు ఈ భూ ఆక్రమణలో భూదందాలకు తెరలేచింది. ఆయన హయాంలో 74 ఎకరాలు ఆయన ఆక్రమించుకుని రెగ్యులరైజ్ చేయించుకోవడానికి ఎకరా 18,000 రూపాయలు. ఎంత దారుణం అంటే, అప్పటికి శుభ్రంగా బ్రహ్మాండమైనటువంటి రేట్లు ఉన్నాయి వైజాగ్ ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా. ఎకరా 18,000 74 ఎకరాలు అలకేట్ చేయించేసుకున్నాడు ఆయన. తర్వాత ఏమో ఇప్పుడు ఇది
సో విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీని బూత్ బంగ్లాతో పోల్చిన చరిత్ర ఎంవిఎస్ మూర్తి గారిది. తండ్రి తాతబాటలోనే మనవడు వెళ్తున్నాడు. గీతం అంటే విద్యా సంస్థ కాదు, గీతం అంటే కబ్జాల భూతం. అక్కడ ఒక భూ కబ్జాల యంత్రంగా తయారైంది. గతంలో వాళ్ళు చేసిన తప్పుల్ని పాపాలని మేము ప్రశ్నిస్తే మా మీద బురద జల్లారు. మరి ఈ రోజు ఏం సమాధానం చెప్తారని చెప్పి నేను అడుగుతున్నా. కాదుగా నాకు చిన్న సందేహం వచ్చింది. 5 లక్షల మెజార్టీతో ఇచ్చారు కాబట్టి ఆయనకు ఆ మాత్రం 5,000 కోట్ల ఆస్తి తీసుకోవడం తప్పే ఉంది. మీ ప్రజలంతా విశాఖ ప్రజలంతా ఆమోదం తెలిపినట్లే కదా. అంతకుముందు జగన్ గారేమో మీరు చెప్పారు, నాకు గుర్తు ఆయన ఎవరు ఇప్పుడు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి సంబంధించిన కొంత భూమి ఆక్రమణలో ఉంటే అది ఏది గవర్నమెంట్ ల్యాండ్ అయితే అది వెనక్కి తీసుకున్నారు. అట్లా కొన్ని తీసుకున్నారు. విజయసాయిరెడ్డి గారి బంధువులు ఎవరో కొనుక్కుంటే ఇంకేముంది కబ్జా అని అప్పుడు ప్రచారం చేశారు ఎల్లో మీడియాలో. జగన్ గారేమో ఇట్లా తీసుకుంటుంటే ఇంకేమో దౌర్జన్యం అని ప్రచారం చేస్తారు. చాలా విచిత్రమైన పరిస్థితి విశాఖపట్నంలో ఉంటే విశాఖ ప్రజలు మరి ఆ కబ్జాకి ఆమోదముద్ర వేసినట్టు అనుకోవాలి కదా. తప్పు చంద్రబాబుదో, లోకేష్దో, లేకపోతే పవన్ కళ్యాణ్దో, లేదా భరత్ ఎందుకు అవుతుంది? తప్పు విశాఖ ప్రజలతో అవుద్ది. కానీ ఇప్పుడు నేను మీ 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 డిబేట్ వేదిక ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. గతంలో మీరు చెప్పినటువంటి ఇదే విజయసాయి రెడ్డి గారు మా ప్రాంత ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు, రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు అనేక భూ ఆక్రమణలు వెనక్కి తీసుకొచ్చే కార్యక్రమాలు చేశారు. అది మీరు సోకాలు చెప్పినటువంటి పల్లా శ్రీనివాస్ గారు కానీ, లేదు అంటే వెలగపూడి రామకృష్ణ బాబు గారు కానీ, లేదు అంటే ఇక్కడ ఉన్న గీతం వాళ్ళు కానీ, ఇవన్నీ తెచ్చినప్పుడు అందులో ప్రముఖంగా పల్లా శ్రీనివాసరావు గారు బిల్డింగ్ ఒకటి కొట్టారని వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు చర్యలు తీసుకోవడంలో భాగంగా పనిచేసినటువంటి అధికార యంత్రాంగం మీద కూడా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు మేము చెప్తున్నాం, ఈ గీతంకి 5,000 కోట్ల రూపాయలు భూమి ఇవ్వడంలో ఎవరైతే మున్సిపల్ కమిషనర్ అయినా లేదా సోకాల్ యంత్రాంగం అయినా ఎవరైనా దీనికి సహకరిస్తే ఖచ్చితంగా మరి గత ప్రభుత్వం చేసిన తర్వాత కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకుని తప్పులేదు అన్నప్పుడు రేపు మేము వచ్చి కూడా మీ మీద చర్యలు తీసుకుంటాం, తస్మాత్ జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉన్నాం ముందే. ఎందుకంటే బుల్డోజ్ వ్యవహారం చేశారు. రెండవది, విశాఖపట్నం అంటే ఒక చరిత్ర ఉంది సార్. విశాఖపట్నం పార్లమెంట్ కి తెన్నేటి విశ్వనాథం గారు లాంటి గొప్ప గొప్ప వాళ్ళు పనిచేసినటువంటి చరిత్ర విశాఖ పార్లమెంట్ సీటుకు ఉంది. ఇక్కడ నుండి మాజీ ముఖ్యమంత్రులు పార్లమెంట్ సభ్యులు అయ్యారు, కేంద్ర మంత్రులుగా పార్లమెంట్ సభ్యులు పనిచేశారు. కానీ ఇట్స్ నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ ఒక ఎంపీ, ఒక అధికార పార్టీ ఎంపీ ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా ఆయన సంస్థల కోసమే భూ కబ్జా చేసి దాన్ని ప్రభుత్వంతో రెగ్యులరైజ్ చేయించుకోవడం అంటే ఇది ఈ యొక్క పరిపాలన పరాకాష్ఠగా చేరిందని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ లేదు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆర్గ్యుమెంట్ ఉందా? సరే, పేపర్లో చంద్రబాబు గారి బంధువు కాబట్టి ఇట్లా చేశారు అదని వచ్చినప్పటికి కూడా వాళ్ళ వాదన ఏమిటి? వాళ్ళు ఇది కరెక్టు, ఇట్లా ఆక్రమించడం కరెక్టు, మేము ఆక్రమించాం కాబట్టి రెగ్యులరైజ్ చేయమంటున్నారా, లేదా ఇంకేమైనా టెక్నికల్ రీజన్ చూపిస్తున్నారా? ఇప్పుడు కార్పొరేషన్ ఆమోదించడానికైనా తర్వాత ప్రభుత్వం రాటిఫై చేయడానికైనా ఒక రీజన్ ఉండాలి కదా. రీజన్ ఉండ వారు ఏం చెప్తున్నారు, టెక్నికల్ గా అక్కడ ఏం మాట్లాడట్లేదు. పద ప్రయోగంలో మాత్రం ఆధీనంలో ఉన్నటువంటి భూమిని రెగ్యులరైజ్ చేయమంటున్నాం అంటున్నారు తప్పితే కబ్జా చేయడం వల్ల మా ఆధీనంలోకి వచ్చింది, ఆక్రమించుకోవడం వల్ల మా ఆధీనంలోకి వచ్చింది అన్న మాట అక్కడ మాట్లాడట్లేదు. రెండోది, కౌన్సిల్ లో అసలు చర్చ జరిగితే కదా జస్ట్ పెట్టినటువంటి ఎజెండా అంశాన్ని ముందు తీయమన్నాం. మేము ఏం చెప్పామంటే ఎజెండా అంశం ఏదైతే 15వ అంశంగా పెట్టారో ముందు దాన్ని ఇమీడియట్ గా తీయండి అని చెప్పాం. తీయకుండా, కనీసం చర్చ చేయకుండా డైరెక్ట్ గా ఆమోదించి పంపించేశారు. జీవీఎంసీ కౌన్సిల్ ఆమోదించింది, ప్రభుత్వం ఓకే చేసి రేపు మాపో ఆ 54.79 ఎకరాలకి జీవో ఇచ్చడానికి ప్రయత్నం చేస్తారు. ఏదైనా విశాఖ ప్రజలను అభినందించాలి. 99 పైసలకి నా ఇష్టం ఇచ్చేస్తానన్నా కూడా స్వాగతిస్తున్నారా లేకపోతే వ్యతిరేకిస్తున్నారో తెలియట్లేదు. ఇట్లా కబ్జా ఇట్లా రెగ్యులరైజ్ చేసుకున్న బ్రహ్మాండం అన్న అనుకుంటున్నారో మరి ఏమో తెలియదు. సో అంతవరకు అయితే మెచ్చుకోవాల్సిందే విశాఖ ప్రజల్ని వీటన్నింటినీ ఆమోదిస్తున్నందుకు. ఆమోదించట్లేదు సార్. ఈరోజు ఆమోదిస్తే ఈ రకమైనటువంటి ప్రతిఘటన ఎందుకు వస్తుంది? ఉదాహరణకి వామపక్ష పార్టీ సోదరులు ఎందుకు నిజంగా ఏమన్నా మేము రాజకీయం చేయాలనేటువంటి దురుద్దేశం మాకేమన్నా ఉంటే మాతో పాటు వామపక్ష పార్టీలు ఎందుకు వస్తాయి, మాతో పాటు న్యూట్రల్ మీడియా సంస్థలు ఎందుకు వస్తాయి, మాతో పాటు స్థానిక విశాఖ ప్రజలు ఎందుకు వస్తారు, మాతో పాటు విశాఖలో ఉన్నటువంటి యువత విద్యార్థులు అంటే నాకు ఈఎస్ శర్మ గారు లాంటి కొద్ది మంది చెప్తే ఇంకెవరు అంత పెద్ద గట్టిగా భయపడుతున్నారా లేకపోతే ఏమిటో నాకు అర్థం కావట్లేదు. గట్టిగా నిలబడి ఇదేంటి తప్పు అని ధైర్యంగా తెలుగుదేశం వాళ్ళకే, జనసేన వాళ్ళైతే అసలు నోరు ఎప్పుతున్నట్లేరు కదా, వాళ్ళకే గట్టిగా నిలదీయాలి కదా, కనీసం కార్పొరేటర్ లెవెల్లోన నిలదీయాలి కదా జనం, ఏమయ్యా మీరు చేస్తుంది కరెక్టేనా ఇదంతా అని. సార్, ఒకటి నిలదీస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు, నిలదీసిన విషయాన్ని బయటికి రాకుండా తొక్కు పెడుతున్నారు. ఒక గీతం విద్యా సంస్థల విషయంలోనే కాదు, స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన అంశం మీద ఏ ప్రజల నుండో లేదా ప్రతిపక్షాల నుండో పోరాటం చేసిన కార్మికుల నుండో ప్రతిఘటన లేదని మీరు అనుకుంటున్నారా?
ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా వీళ్ళు చేసినటువంటి బుల్డోజ్ వ్యవహారంతో Right. వాటిని బయటికి రాకుండా చేస్తున్నారు. ఖచ్చితంగా నీరు గప్పిన నిప్పులా, చాప కింద నీరులా రేపొది ఈ ప్రభుత్వాన్ని ముంచెత్తబోతున్న విశాఖ నుంచే ఈ ప్రభుత్వ పతనం మొదలవుతుందని మాత్రం స్పష్టంగా చెప్తున్నా. రైట్, చూద్దాం మరి ఏం జరుగుతుందో. నిజంగా విశాఖ ప్రజల్లో ఆ చైతన్యం ఉంది. ఒకప్పుడు విశాఖ ఉక్కు అన్నదానికి ఎంత చైతన్యవంతంగా ఉన్నటువంటి విశాఖపట్నం ఇప్పుడు ఈ రకమైనటువంటి నిస్తేజానికి వెళ్ళిందా, కేసులకు భయపడుతోందా ఏమిటో చూద్దాం. మరి ఈ పరిణామాల మీద ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా లేదా అన్నది కూడా కీలకమైంది. ఒక పక్క ఎక్కడ కబ్జాలు చేయడానికి వీల్లేదని చెప్పి ప్రభుత్వం ప్రకటనలు చేస్తూ ఉంటారు, రెండో వైపు ఏమో వాళ్ళ బంధువులకే ఇచ్చుకుంటున్న వైనం ఖచ్చితంగా విమర్శలకు దారితీస్తోంది.